రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 18వ సీజన్ విజేతగా నిలిచింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదీస్తూ ఛాంపియన్గా మారిన ఆర్సీబీకి ఘన స్వాగతం పలికేందుకు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే భారీ ఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుని 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సర్వత్రా తీవ్ర విచారం వ్యక్తమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ క్రికెటర్ సచిన్ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విచారణ చేపట్టాలని కర్ణాటక ప్రభుత్వం కమిటీని కూడా నియమించింది. ఈ ఘటనపై రాయల్ ఛాలెంజర్స్ మేనేజ్మెంట్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. అభిమానులు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు విరాట్ కోహ్లీ ఈ ఘటనపై స్పందించాడు. తొక్కిసలాట ఘటనతో మాటలు రావట్లేదని, తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.